నీకు మాత్రమే దాన్ని బయటికి పంపించే అధికారం ఉంది. వెళ్ళిపోతున్నావా? నన్ను అడిగేం లాభం? మీ కోడల్ని అడగండి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి పలానా రంగారావు గారి కోడలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నలుగురు అనుకుంటే అది నీకు మాత్రం బాగుంటుందా? అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయమని మాత్రం చెప్పం. కానీ ఆ పెళ్లి కాస్త జరిపించేదాకా సౌందర్యను మన ఇంట్లోనే ఉండనిస్తే పద్ధతిగా ఉంటుంది. నువ్విచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. మేం చెప్పాలనుకున్నది చెప్పాం. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మ గాయత్రి, నువ్వు తెలివైన దానివి, మంచి చెడు విచక్షణ కలదానివి. నీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చెయ్యమ్మా. అక్క, లోపలికా బయటికా? ఎటెళ్ళను? ఓ మీరా? రండి, కూర్చోండి కూర్చోండి. మేం కూర్చోడానికి రాలేదు. మా అక్క ఈరోజు ఇదే టైంకి వస్తుందని చెప్పారు కదా, ఆవిడ్ని చూడ్డానికే వచ్చాం. ఏది ఎక్కడ మా అక్క? ఏంటమ్మా ఏది ఎక్కడ అని నన్ను నిలదీస్తే నేనేం చెప్పను? అంటే నన్నేం చేయమంటారండి? ఆ రోజు తర్వాత ఆవిడ రాను లేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటండి? మరి ఆ రోజు వస్తుందని చెప్పారు కదా. అవునండి, ఆవిడ చెప్పిన మాటే నేను మీతో చెప్పాను. ఆవిడగా రాకపోతే ఆ తప్పు నాదంటారా? ఒక్క నిమిషం. అమ్మా నమస్కారం. తమరు గాయత్రీదేవి గారు కదూ? తమలాంటి గొప్పవాళ్ళు మా అనాథాశ్రమానికి వచ్చారంటే నిజంగా మా అదృష్టం. చెప్పండమ్మా, ఏంటి ఇలా వచ్చారు? నేను ఒక చిన్న పని మీద వచ్చాను. ఏంటమ్మా ఆ పని? మీకు పావని అనే అమ్మాయి తెలుసు కదా? తెలియకేమమ్మా, ఎంతో మంచి మనసున్న అమ్మాయి. తను కష్టపడి పనిచేస్తూ కూడా 10 మంది అనాథ పిల్లలను పోషిస్తుంది.
తమరు విరాళంగా ఇచ్చారని 1,00,000 రూపాయల చెక్కు కూడా ఇచ్చింది. ఆ పావని నా ఫ్రెండ్. అమ్మా, మీరు చెప్పేది నిజమమ్మా? అవును, తను రావడం కుదరక నన్ను పంపించింది. ఆ పిల్లల్ని చూసి రమ్మని. ఒకసారి పిలిపిస్తారా? అయ్యో, దాన్నెంత భాగ్యం అమ్మా! ఇప్పుడే పిలిపిస్తాను. రే పిల్లలు, పిల్లలు! అమ్మా, ఇదిగోండి వీళ్ళే. పిల్లలు, ఈవిడ గాయత్రీదేవి గారు, మీ పావని అక్కుందే. ఆవిడకి క్లోజ్ ఫ్రెండ్ అట. నమస్కారం చేయండి. నమస్కారం మేడం. నమస్కారం. చూడండమ్మా, ఎవరికి పుట్టారో తెలియని అభాగ్యులు, నాన్నవారు లేని అనాథలు. వీళ్ళని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. వీళ్ళతో నేను ఒంటరిగా మాట్లాడాలి. అలాగేనమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను మీకు ఒక కూల్ డ్రింక్ తీసుకొస్తాను. పిల్లలు, అలా నిలబడిపోయారే, రండి. ఇదిగో, ఇవన్నీ మీకోసమే మీ పావనక్క పంపించింది. తీసుకోండి. వద్దు, ఏ? మాకు మా అక్కే కావాలి. ఏది మా అక్క రాలేదే? అంటే తనకి ఏదో ముఖ్యమైన పనుందట, అందుకని. మాకంటే ముఖ్యమైన పనా? మా అక్క వస్తుందని ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా? రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. తెలుసమ్మా, మీ అక్కకి మీరంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అంత ప్రేమ ఉంటే ఎందుకు రాలేదు? వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? భగవంతుడా, వస్తుందమ్మా. తొందరలోనే మీ అక్క మీకోసం తప్పకుండా వస్తుంది. ఇదిగో, వీటన్నింటినీ మీ అక్కే స్వయంగా తనే కొని భద్రంగా మీకిచ్చిరమ్మని నన్ను పంపించింది. నిజం, ఒట్టు. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఏంటండి, మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పి ఇంకెంతసేపు? ఏదండి మా అక్క? అమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. మీరేమో ఆ పావన్ని మా అక్క అని చెప్తారు, ఆ గాయత్రీదేవి గారేమో ఆ పావని తన ఫ్రెండు అంటుంది. అసలు ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా నాకేమీ అర్థం కావటం లేదమ్మా. ఏంటండి మీరనేది? అదిగో, ఆవిడే గాయత్రీదేవి గారు. పిల్లలు, బాయ్. బాయ్ అక్క. ఈ చుట్టుప్రక్కల బాగా పేరున్న ధనవంతురాలు. మీ అక్క పావనిని తన ఫ్రెండ్ అని చెప్తోంది. అలాగా? వార్డెన్ గారు, కనుక్కుందాం పదండి. పద. మీరు పావని ఫ్రెండా? అవును. మీకెవరు చెప్పారు? వార్డెన్ గారు. మీరు? నా పేరు కృష్ణ, తను నా భార్య సూర్య. పావని మా అక్క. నేను మా అక్క ఒకే రక్తం పంచుకు పుట్టిన కవల పిల్లలు. ఆ విధి ఆడించిన వింత నాటకంలో అక్క చెల్లెళ్ళమిద్దరం చెరో చోట పెరిగాం. చివరికి ఈ నిజం తెలిసాక మేము కలుసుకునే లోపే మా పెళ్లిని జరిపించిన మా అక్క పావని ఎటో వెళ్ళిపోయింది. అందుకే పావని కోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నావండి. తన పేరు పావని కాదు, అర్చన, మా వదిన.
ఈ నిజం చెప్పాలనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. ఏమన్నారు? అవును, ఒక యాక్సిడెంట్లో మా వదిన అర్చన తన గతాన్ని మర్చిపోయింది. ఎక్కడో అనాథగా పావని అనే పేరుతో బ్రతుకుతుంది. ఈ నిజాన్ని నాకు ఇన్నాళ్ళు పావని అక్కకి తోడుగా ఉన్న మా బాబాయే చెప్పాడండి. అదండి జరిగింది. ఆ దేవుడు ఎంత నిర్దయుడు కాకపోతే మా వదినకి ఇన్ని అగ్ని పరీక్షలు పెడతాడా? ఈ నిజాన్ని మాకు మాత్రమే తెలిసేలా చేసి మా అక్కని ఇంకా పావనిగానే ఎక్కడో ఓ అనాథలా బతకమని ఎందుకు శాసిస్తాడు? తనెవరో తనకే తెలియని స్థితిలో మా వదిన కోసమే ఇల్లు వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిన మా అన్నయ్య. కవల పిల్లలుగా పుట్టి కూడా నేను మా అక్క ఒక్కసారి కూడా ఒకళ్ళనొకళ్ళం కళ్ళారా చూసుకోలేదు. మా ఇద్దరిని ఒకేసారి తనివి తీరా చూడాలనే మా అమ్మా నాన్నల ఆశ ఈ జన్మకి తీరుతుందో లేదో కూడా తెలియడం లేదు. చెప్పండి గాయత్రీదేవి గారు, మీకు మా అర్చన వదిన ఫ్రెండా? చెప్పండి, మా అక్క అర్చన ఇప్పుడెక్కడుంది? ప్లీజ్ చెప్పండి, మీకు చేతులెత్తి దండం పెడతాను, చెప్పండి. పావని మా అక్క, నేను మా అక్క ఒకే రక్తం పంచుకు పుట్టిన కవల పిల్లలు. తన పేరు పావని కాదు, అర్చన. ఒక యాక్సిడెంట్లో మా వదిన అర్చన తన గతాన్ని మర్చిపోయింది. డాక్టర్ కళ్యాణ్, మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియటం లేదు. అభినందించడమా? దేనికి? ఒక డాక్టర్గా నేను నా డ్యూటీ చేశాను, అంతే. లేదు డాక్టర్, ఎంతో అద్భుతంగా ప్లాస్టిక్ సర్జరీ చేసి పావనిని గాయత్రీదేవిగా మార్చారు. ఒక్క చిన్న తేడా కూడా రాకుండా గాయత్రీదేవికి పునర్జన్మను కలిగించారు. ఆ కుటుంబాన్ని కూలిపోకుండా నిలబెట్టారు డాక్టర్. ఇంతకీ పావని... ఓ సారీ అండి, గాయత్రీదేవి ఎలా ఉంది? కొత్త కదా, కొంచెం కంగారు పడుతోంది. కానీ ఆమె మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మాట నిలబెట్టుకుంటుంది అని, ఆ పాత్రలోకి ఒదిగిపోయి జీవిస్తుంది అని. తలుచుకుంటేనే విచిత్రంగా ఉంది. తనకంటూ ఎవరూ లేని ఆమె ఇలా గాయత్రీదేవిగా... నో డాక్టర్, నాకందరూ ఉన్నారు. ఏంటమ్మా నువ్వనేది? అవును మేనేజర్ గారు, ఇన్నాళ్ళు నేను ఒక అనాథని అనుకున్నాను. నాకంటూ ఎవ్వరూ లేరనుకున్నాను. కానీ ఉన్నారు, నాకందరూ ఉన్నారు. అమ్మా, నాన్న, చెల్లి, మరిది, అత్తగారు, ఆడబిడ్డ, తాళి కట్టిన భర్త, అందరూ ఉన్నారు. పావని, నువ్వు చెప్పేది నిజమా? నిజం డాక్టర్. నిజానికి నా పేరు పావని కాదు, అర్చన. నా
నా భర్త పేరు రామ్ ప్రసాద్. నా తండ్రి పేరు కోటేశ్వరరావు గారు. నేను ఆయన పెద్ద కూతుర్ని, హరిప్రసాద్ గారి పెద్ద కోడల్ని, అర్చనని. అయ్యో, ఇన్నాళ్ళు నాకు నా గతం గుర్తులేదు. ఇవాళ నా గతం నాకు తెలిసే నాటికి నా రూపమే నాకు లేదు. నా వాళ్ళు నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదు. అంటే ఈ నిజం నీకు ఇంతకు ముందే తెలిసింది. నేనెక్కడున్నానా అని నా కోసం వెతుకుతూ అనాథ శరణాలయానికి వచ్చిన నా చెల్లెలే నాకు చెప్పింది. నా కళ్ళ ముందే నా చెల్లెలు నా కోసం ఏడుస్తుంటే చూసి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఈ గాయత్రీదేవి రూపంతో నేనే అర్చనని అని చెప్పలేకపోయాను. నేనే అర్చనని అని చెప్పలేకపోయాను. నేను లేని నా కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నా రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? ఇప్పటిదాకా నేను నా కథం గురించి తెలియక గాయత్రీదేవిగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను అర్చనని. నాకు ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబం నా కోసం ఆవేదనతో అలమటిస్తోంది. అందుకే నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటమ్మా నువ్వనేది? వెళ్ళిపోతావా? ఈ రూపంతో నువ్వు అర్చనగా వెళితే ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? గాయత్రీదేవిగా నువ్వు అక్కడ లేకపోతే ఆ కుటుంబ గతి ఏమవుతుందో తెలిసే మాట్లాడుతున్నావా? మేనేజర్ గారు, అవునమ్మా, ప్లాస్టిక్ సర్జరీకి ముందే నేను నీకు చెప్పాను, నీ పాత రూపంతో పాటు ఆ గతాన్ని కూడా నువ్వు మర్చిపోవాలి అని. బతికినంతకాలం గాయత్రీదేవిగానే ఉండి తీరాలి అని. ఆ మాట నిజమే. కానీ ఇవాళ నేను పావనిని కాదు, ఒక అనాథని కాదు, అర్చనని. నాకంటూ అందరూ ఉన్న అర్చనని. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఒక్కసారి నువ్వు గాయత్రీదేవిగా మారాక మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశమే లేదమ్మా. నువ్వు అనాథవి అనుకునే ఆ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగని ఈ నిజం తెలిసాక నిన్ను ఇక్కడే ఉండమని శాసించను లేను. నీ ఇష్టమమ్మా. నీ కుటుంబం కోసం ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతావో, ఈ కుటుంబం కోసం ఇక్కడే ఉండి నీ కుటుంబాన్ని మర్చిపోతావో నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. అసలు ఇదంతా బాంబ్ బ్లాస్ట్లో నీ ముఖం గుర్తుపట్టడానికే వీల్లేనంతగా చితికిపోయినందువల్లే జరిగింది. నేనే కనుక ఆ రోజే కనుక మిమ్మల్ని చూసుంటే, గుర్తుపట్టగలిగే ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడినే కాదు. అంటే అర్చనగా నేను మీకు ముందే తెలుసా? తెలుసు. ఎవరు? అర్చనగా ఉన్నప్పుడు నా గతంలో మీరెవరు? నేనెవరో మీకు గుర్తుకు రావడం లేదా? లేదు డాక్టర్. అయితే నాతో రండి.
మీ గతాన్ని గుర్తు చేసే చోటుకి. పావనిగా మారకముందు మీరు ఎక్కడున్నారో అక్కడికి. రండి.